శ్రీకాకుళంలో 29-30 వార్డుల సమస్యలను ఎన్డీఏ అభ్యర్థి గొండు శంకర్ కి వివరిస్తున్న పివి రమణ. 30 వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గొండు శంకర్ గారు మన ప్రాంతంలో మన తాలూకు ఆశీర్వాదం తీసుకోవడానికి, మన ప్రాంత అభివృద్ధికి ఆయన తీసుకోవాల్సిన చర్యలు, మన సహకారం అందించడానికి ఇక్కడికి విచ్చేశారు. కాబట్టి మనందరం కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గా ఈ పట్టణంలో ఇతోధిక అభివృద్ధికి కృషి చేసినటువంటి సోదరిమణి జయంతి గారికి, ఈ వార్డు ఇన్ఛార్జీలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర కూటమి కార్యకర్తలందరికీ కూడా, నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రాంతం మా పుట్టిన ప్రాంతం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులు. 1983లో నిక్కర వేసుకున్న నుండి కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని మీ అందరి మధ్య తిరిగి మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని అభ్యర్థించిన వ్యక్తుల్లో ఆ రోజు దండి దుర్గారావుతో పాటు నేను ఒకడని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎన్ని సాధక బాధకాలు ఎదురైనా, ఎన్ని మానసిక పరిస్థితులు ఎదురైనా ఏ రోజు అచంచల విశ్వాసంతో మీ అందరి సహకారంతో ముందుకు నడిచాను. అయితే ఈ రోజు ఒక మన మంచి చక్కని అవకాశం వచ్చింది. మన అందరిలో ఒక సామాన్యంగా తిరిగే వ్యక్తి, మన అందరి మనిషి, ఒక సాధారణ వ్యక్తి, విద్యాధికుడు, బాగా చదువుకున్నవాడు, ఒక ఇంజనీర్ గా పనిచేస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవకు పునరంకితమైనటువంటి ఒక వ్యక్తి ఈరోజు గొండు శంకర్. హేమాహేమీలు రాజకీయాల్లో ఉంటారు. వాళ్ళు పుట్టుకతో ఎవరు హేమాహేమీలు కారు. వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభము ఏ సర్పంచ్ నుండో, ఎంపీటీసీ నుండోనే ప్రారంభమవుతుంది. కానీ వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళు పెద్దలవుతారు. కానీ ఈ రోజు శంకర్ గారు పోటీ చేస్తున్నదే ఒక కొండను ఢీకొట్టి ఈ రోజు తునాతునకలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక మహాశక్తివంతుడైనటువంటి యువకుడు. యువకుల ముందు అణుబాంబులు కూడా పనిచేయవని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మనందరము తలుచుకుంటే ఈ రోజు వార్డుల్లో ఆయన పర్యటన చూస్తుంటే ఒక నూతనోత్సాహంతో 30-40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా ర్యాలీ చేస్తున్నారు. ఎందువల్లంటే మాలో ఒక యువకుడికి అవకాశం వచ్చింది, మా అభిప్రాయాల్ని పంచుకునే మనస్తత్వం గల వ్యక్తికి అవకాశం వచ్చింది, రేపటి మా భవిష్యత్తును అర్థం చేసుకొచ్చి మా భవిష్యత్తును తీర్చిదిద్దగలిగినటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడికి అవకాశం వచ్చిందని చెప్పి ఈ రోజు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ యువకులు కూడా ఆయనకి జయజాలు పలుకుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, మోడీ గారు గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమొందించి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు శుభ్రంగా ఉండదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఒక అనాథగా, అంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక్కసారి మనం తలదించుకోవాలని చెప్పవలసిన అవసరం ఉంది. అటువంటి దీనస్థితిలో మనం ఉన్నాం. ఈ రోజు మన తండ్రి ఎవరంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఎంత అవమానమో, అలాగే ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేక తలదించుకునే పరిస్థితి ఈ రోజు దేశంలో మనందరికీ ఉంది. ఈ రోజు దేశ విదేశాలలో మన యువకులు అనేక రంగాల్లో, సాంకేతిక విజ్ఞాన రంగాల్లో ముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు, కానీ మీ రాజధాని ఏది అంటే చెప్పడానికి అవకాశం లేనటువంటి ఒక దుష్ట పరిపాలన ఈ రోజు అనుభవిస్తున్నాం మనం. అటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రదేశ పునర్నిర్మాణం కోసం, ప్రపంచ దేశాల్లో తెలుగువాడి సత్తాని మళ్లీ చాటి చెప్పడం కోసం, తెలుగువాడి కీర్తి ప్రతిష్టలను మన ఇనుమడింపజేయడం కోసం, తెలుగు జాతి గౌరవాన్ని ఇనుమడింపజేయడం కోసం